యోబు గ్రంథం 38వ అధ్యాయం 21. యోబు పిల్లలను పోగొట్టుకొని భార్య చేత స్నేహితుల చేత ద్వేషింపబడి బూడిదలో కూర్చొని గజ్జిపళ్ళతో బాధపడి గోళ్ళు చిల్లపెంకులు కూడా అరిగిపోయినట్టుగా తన శరీరానికి పట్టిన ఆ వ్యాధిని ఆయన తీర్చుకోలేక పరితపిస్తున్న భయంకరమైన వాతావరణంలో దేవుడు యోబుతో చెప్తున్న మాటలు 21వ వచనంలో, ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా యోబు, ఇదంతా నీకు తెలుసు. నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి. ఆ ముందుకెళ్తే యోబుని దేవుడు ప్రశ్నలు వేస్తున్నాడు. 38వ అధ్యాయంలో 4వ వచనంలో అంటున్నాడు. 38 యోబు గ్రంథం 4వ వచనం, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? 4వ వచనం, నువ్వెక్కడున్నావు నేను భూమికి పునాదులు వేసినప్పుడు యోబు? ఒకసారి ఆలోచించు. 15వ అధ్యాయం 7వ వచనం, 15వ అధ్యాయం 7వ వచనం యోబు గ్రంథం, మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా? దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు మనిషిని ఉద్దేశించి, అదేవిధంగా కీర్తనల గ్రంథం 104:5 వచనం, కీర్తనల గ్రంథం 104:5 వచనం, భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను. అప్పుడు నువ్వు ఉన్నావు. దేవుని పిల్లలారా, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12, 13, 14. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12, 13, 14. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? తన పులిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచిన వాడు. భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వారెవరు? త్రాసులో పర్వతములను తూచిన వారెవరు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు? న్యాయ మార్గములను గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసించిన వాడెవడు? ఆయనకు
మార్గము బోధించిన వాడు ఆయనకు బుద్ధి మార్గమును బోధించిన వాడెవడు? దేవుని పిల్లలారా, ఇవన్నీ కూడా యోబును ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఇవన్నీ కూడా నీకు తెలుసు యోబు, ఇవన్నీ కూడా నీకు తెలుసు. జ్ఞానం లేని మాటలు చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినటువంటి నీ స్నేహితులు కానీ నీ భార్య కానీ వాళ్ళ మాటలు పట్టించుకోకు. వాళ్ళు ఇలాగే లేనిపోని మాటలు చెబుతారు. నీ గొప్పతనాన్ని దాచిపెట్టి నువ్వెవరికి పనికిరావనే మాటతో నిన్ను డిసప్పాయింట్ చేసిన వాళ్ళు వీళ్ళు. అలా మాట్లాడుతున్నారు వాళ్ళు. నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకొని నిరాశపడకు, నిస్పృహ చెందకు. 21వ వచనంలో యోబు గ్రంథం 38:21 వచనంలో, ఇదంతయు నీకు తెలిసే ఉన్నది కదా, తెలియకుండా తెలిసే ఉన్నది కదా అని దేవుడు అంటాడా? దేవుని మాటలు తప్ప? దేవుడు చెప్పిన ఈ మాటల్లో తప్పేమైనా ఉందా? మీరు చాలామంది అనుకుంటారు, ఏమండి భూమిని పుట్టించిన తర్వాత, భూమిని చేసిన తర్వాత చివరి కదండి మనుషులు సృష్టించాడు దేవుడు, ఈ మనుషులకు ఎలా తెలుసండి అని ప్రశ్నిస్తారు. దేవుడు అంటున్నాడు, ఇవన్నీ నీకు తెలిసి ఉన్నది అంటున్నాడు. ఇవన్నీ నీకు తెలుసు అని దేవుడు అంటున్నాడు. ఇవన్నీ మనిషికి తెలియదని మనుషులు అంటున్నారు. ఇవన్నీ మనుషులకు తెలియదని మనుషులు అనుకుంటున్నారు. మనుషులు అనుకున్నది రైటా? దేవుడు చెప్పేది రైటా? దేవుడు చెప్పేది రైటు. అందుకే మరొక మాట చెప్పాడండి ఆయన. ఈ యోబు గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం ఒక్కసారి చూడండి. యోబు గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. మొదట పుట్టిన పురుషుడు నీవేనా? మొదట పుట్టిన పురుషుడు యోబు నీవేనా? మొదట పుట్టిన పురుషుడు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడా? నువ్వు పర్వతములకు ముందుగా పుట్టావా? చూసారా? అంటే భూమి, పర్వతములు, ప్రకృతి కలగక ముందు యోబు పుట్టాడు అంటున్నాడు. దేవుని పిల్లలారా, దేవుని మాటలో తప్పు ఉండదు, మనుషుల మాటల్లో తప్పులు ఉంటాయి. మనుషుల మాటల్లో తప్పులు, ఆ తప్పులు వాళ్ళు సరిదిద్దుకోవాలి. మనుషుల మాటల్లో ఉన్న దోషాలు సరిదిద్దుకోవాలి. ఒక విషయం మీకు చెప్తాను. ప్రసన్నబాబు వయసు 50 సంవత్సరాలు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. 50 సంవత్సరాలు ఉన్న ప్రసన్నబాబుకి 50 సంవత్సరాలు ఉన్న ప్రసన్నబాబుకి ఇప్పుడు 51, 52 సంవత్సరాల్లో ఎక్కడున్నాడు? 51, 52 సంవత్సరాల క్రితం ప్రసన్నబాబు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడంటే వాళ్ళ నాన్న గర్భంలో ఉన్నాడు, నా గర్భంలో ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడండి. 51 ఏళ్ల క్రితం నా గర్భంలో ఉన్నాడు. దేవుని పిల్లలారా, 60 సంవత్సరాల క్రితం నా గర్భంలోనే ఉన్నాడు. నా గర్భంలో ఉన్నాడు. నేను 1949లో పుట్టాను.
1949. మరి 48, 47 సంవత్సరాల్లో నేనెక్కడున్నాను? నేను పుట్టక ముందు 2 సంవత్సరాలు కానీ 1 సంవత్సరం కానీ ముందు నేను ఎక్కడున్నాను? నేను ఎక్కడున్నానంటే 100కు 100 పాళ్ళు నా తండ్రి గర్భంలో నేనున్నాను. నా తండ్రి గర్భంలో 1948, 1947లో మా తాతగారి గర్భంలో ఉన్నాను, మా తాతయ్య గర్భంలో ఉన్నాను. నేను లేనని మీరు ఎలా చెప్తారు? జరిగిపోయింది కదా. జరిగింది, బతుకున్న నేను ప్రత్యక్షంగా సాక్ష్యం చెప్తున్నాను. ఇప్పుడు నేను పుట్టక ముందు ఎక్కడున్నాను? దేవుడు అడిగిన ప్రశ్నలు అడిగి, నేను పుట్టక ముందు ఎక్కడున్నాను? నా తండ్రి గర్భంలో ఉన్నాను. ప్రసన్నబాబు పుట్టక ముందు ఎక్కడున్నాడు? నా గర్భంలో ఉన్నాడు. ప్రసన్నబాబు పుట్టక ముందు ప్రసన్నబాబు తన తండ్రి గర్భంలో ఉంటే, ప్రసన్నబాబు తండ్రి పుట్టక ముందు ఆయన ఎక్కడున్నాడంటే ఆయన తన తండ్రి గర్భంలో ఉన్నాడు. ఇలా మనం ఆలోచించుకొని వెనక్కి వెళ్ళిపోండి. వెనక్కి వెళ్ళిపోతే మన పూర్వీకులు ఎవరి గర్భాల్లో నుంచి వచ్చిన వారు? మన పూర్వీకుల గర్భాల్లో నుంచి వచ్చిన వాళ్ళు. ఇలా మనం వెనక్కి వెళ్ళిపోతే చివరికి ఒక ఆయన వస్తాడు. ఆయన పేరే ఆదాము. ఆదాముని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. మరి ఆదామని ఆయన ఎక్కడున్నాడు? దేవుని గర్భంలో ఉన్నాడు. ఎందుకంటే ఆదాముని చేసినప్పుడు ఎలా చేశాడు? మట్టితో, నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో దేవుడే స్వయంగా జీవవాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మయ్యాడు. ఆదికాండం 2:7. అప్పుడు ఆదాము ఎక్కడున్నాడు? దేవునిలో ఉన్నాడు. ఆదాము దేవునిలో ఉన్నాడు. పోయిన వారం చదువుకున్నాం. లోకాసువార్త 3వ అధ్యాయం చివరి వచనం. లోకాసువార్త 3వ అధ్యాయం 38వ వచనం. కేయినాను అనే కుమారుడు ఎనోషుకు పుట్టాడు. ఏనోషు అనే కుమారుడు షేతుకు పుట్టాడు. షేతు తన తండ్రి అయిన ఆదాముకు పుట్టాడు. ఆదాము దేవునికి పుట్టాడు. కనుక మనందరికీ తండ్రి ఎవరు చెప్పండి? అందరికీ దేవుడిది, అందరికీ తండ్రి దేవుడే. మనందరము దేవుని నాసికారంధ్రముల గుండా ఆదాము నాసికారంధ్రాల్లోకి ఊదబడ్డాం, వచ్చాం. దేవుని పిల్లలారా, మనం ఎవరో కాదు. అందుకే ఏమన్నాడు? 15వ అధ్యాయం 7వ వచనంలో మీరు చదువుకున్నారు. ఇప్పుడు 15వ అధ్యాయం 7వ వచనం. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా? నువ్వు పర్వతాలకు ముందుగానే పుట్టావయ్యా. నిన్నెప్పుడు పుట్టించానో తెలుసా? పర్వతాలు అయిన తర్వాత పుట్టాను అనుకుంటున్నావా నువ్వు? పర్వతాలు పుట్టకముందు నువ్వెక్కడున్నావు? దేవునిలో ఉన్నావు. పర్వతాలు పుట్టకముందు, సముద్రాలు పుట్టకముందు
మహాసముద్రాలు పుట్టకముందు, మహాపర్వతాలు పుట్టకముందు, ఈ ప్రకృతి పుట్టకముందు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? దేవునిలో, దేవుని గర్భంలో ఉన్నావు. కేనాను ఎనోషుకు పుట్టాడు, ఎనోషు షేతుకు పుట్టాడు, షేతు ఆదాముకు పుట్టాడు, ఆదాము దేవునికి కుమారుడు. మనమంతా ఆదాములో నుంచే వచ్చాం. మనమంతా ఎలా పుట్టాం? ఆదాములో నుంచండి. ఆదాము అనే ఒక మనుషుని నుండి మనమంతా వచ్చాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26-27. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26-27. యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకే ఒక్కడైన ఆదాము నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి పుట్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుకొందురేమో అని దేవుణ్ణి వెదకు నిమిత్తము నిర్ణయ కాలం వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందే బ్రతుకుచున్నాము, తిరుగుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి కలుగు చేశాడు. మనం అంతా ఆదాము పిల్లలు. ఆదాము దేవుని కుమారుడు. దేవుని నాసికారంధ్రాల గుండా ఆదాముకు ఆ రోజు మట్టితో చేసిన నాసికను పెట్టాడు, ముక్కును పెట్టాడు. ఆ ముక్కు దగ్గరికి వచ్చి దేవుడు జీవవాయువును ఊదగా అదే జీవాత్మ. దేవుని పిల్లలారా, ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా. 21:38 యోబు గ్రంథం 38:21. ఇదంతయు నీకు తెలిసే ఉన్నది కదా. నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. నీవు అప్పటికే పుట్టావన్నాడు. అవును, దేవుని గర్భంలో ప్రసన్నబాబు ఉన్నాడు. నా దగ్గరికి రాకముందు, నేను రాకముందు, నా తండ్రి రాకముందు, నా తండ్రులు తరతరాలు రాకముందు మేమంతా దేవునిలో ఉన్నాము, దేవుని గర్భంలో ఉన్నాము. కీర్తనల గ్రంథము 90వ కీర్తన 1వ వచనం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 1వ వచనము. ప్రభువా, తరతరాల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతాలే పుట్టకముందు, భూమిని లోకాన్ని పుట్టించక ముందు యుగ యుగములు నీవే దేవుడవు. తరతరములకు మాకు నివాస స్థలము. మా తాతలు ముత్తాతలు ఈ తాతలందరూ, ఈ తరతరాలన్నీ కూడా దేవునిలో నుంచే వచ్చాయి బయటికి.
మరి లేవా? దేవునిలో ఉన్నాము. నువ్వు బయటకు వచ్చి లేవు. బయటకు రావడానికి నిర్ణయింపబడిన వాడిగా దేవుని గర్భములో ఉన్నవారు మనమంతా. ఎప్పుడు రావాలో ఆ కాలంలో మీరు తల్లిదండ్రుల గర్భం నుండి బయటకు వస్తారు. ఎప్పుడు రావాలి నువ్వు? 1949 సంవత్సరం నవంబర్ 20వ తేదీన నువ్వు రావాలయ్యా. నువ్వు అమ్మ గర్భంలో నుంచి బయటికి రావాలి. కనుక దేవుని సంకల్పము చొప్పున, దేవుని సంకల్పంలో 1949 నవంబర్ 20న రావాలని దేవుని సంకల్పంలో ఉంది. ఆ సంకల్పానుసారము నీవు అప్పటికే పుట్టి ఉంటివి, నువ్వు అప్పటికే నా గర్భంలో ఉంటివి. దేవుని గర్భంలో అండి. డెబ్భై 75 సంవత్సరాలు నాకు. వచ్చే నెల నవంబరు 20వ తారీఖున నేను రావాలి. భూమి మీదకి నేను ఎప్పుడు రావాలో నిర్ణయించాడు. కీర్తనల గ్రంథం 139వ గ్రంథం అధ్యాయం 16వ వచనం తీయండి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 16వ వచనం. నేను పిండమునై ఉండగా, పిండముగా నా తల్లి గర్భంలో గర్భసంచిలో చిన్న ఉండగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచెను. తండ్రి, పరలోకమందున్న దేవుడా, నీ కళ్ళు నన్ను చూస్తున్నాయి. నియమింపబడిన దినములలో నాకు దినాలు నియమింపబడ్డాయి నవంబర్ 20న రావాలని. నియమింపబడిన దినములను చూడండి అక్కడ కరెక్ట్గానా. నియమింపబడి దినములలో ఒకటైనను రాకముందే నా దినములన్నీ నేను ఎంతకాలం బ్రతకాలి? ఇదిగో 75 కంప్లీట్ చేస్తాను. రేపు నెలకి 75 సంవత్సరాలు పూర్తి చేసి 76లో అడుగు పెడతాను. నా దినములన్నీ అంటే నేను ఇంకెన్ని దినాలు బ్రతకాలో నిర్ణయించాడు. అది మనకు తెలీదు, దేవుడికే తెలుస్తుంది. మనకి ఎంత ఆయుష్కాలం దేవుడిచ్చాడో అది దేవునికే తెలుసు, మనకు తెలీదు. మనకి తెలీదు. చచ్చిపోతాం, అమ్మ ఇది డెత్ డే. మొట్టమొదటి నువ్వు రాసుకున్నది, లెక్కించినది బర్త్డే. మొట్టమొదట నువ్వు లెక్కించుకున్నది, రాసుకున్నది బర్త్డే, పుట్టినరోజు. మనం చనిపోయిన రోజు ఒకటి ఉంటుంది. పుట్టినరోజు ఉన్నట్టుగానే చనిపోయిన రోజు కూడా ఉంది. ఆ రోజు మనకు తెలీదు. అది వస్తేనే కానీ మనం ఎప్పుడు చనిపోతామన్నది మానవునికి తెలీదు. ఏమన్నాడు? నియమింపబడిన దినములు. నీకు ఎన్ని దినాలు నియమించాడు? 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, 40 ఏళ్ళ, 50 ఏళ్ళ, 60 ఏళ్ళ, 70 ఏళ్ళ, 80 ఏళ్ళ, 90 ఏళ్ళ, ఎన్నాళ్ళో నీకు ఇచ్చాడు ఆయుష్కాలం. నియమింపబడిన దినములలో ఒకటైనను నీకు రాకముందే. నా రోజులన్నీ, దావీదు అంటున్నాడు, నా రోజులన్నీ ఆయన గ్రంథంలో రాసుకున్నాడు. అక్కడ బైబిల్లో కాదు, ఆయన పర్సనల్ బుక్ అది. మనం పిల్లం కనుక రాసుకున్నాడు. డైరీలో మీరు ఏం రాసుకుంటారు? మీ గురించి, మీ కుటుంబం గురించి, మీ దినచర్యల గురించి మీరు రాసుకుంటారు. ఒక తండ్రి తన పిల్లల గురించి రాసుకుంటాడు, ఒక తల్లి తన పిల్లల గురించి రాసుకుంటుంది.
డైరీ. అది మళ్ళీ వాళ్ళ పెట్టెలో దాచుకుంటారు. అలాగే దేవుడు కూడా మన పేర్లు రాసుకున్నాడట. ఎక్కడ? గ్రంథములో లిఖితముగాయెను. ఏమని చదవండి వచ్చిన నా దినములన్నీ నా దినములన్నీ నీ గ్రంథములో నీ గ్రంథంలో దేవుడా నీ గ్రంథంలో లిఖితముగాయెను. లిఖితములాయను రాసేసుకున్నాడట. దేవుడు రాసేసుకున్నాడు నువ్వు ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు చచ్చిపోవాలని. అంటే నీ మీద దేవుడికి జ్ఞాపకం ఉందా? నువ్వు దేవుని జ్ఞాపకాల్లో ఉన్నావా లేవా? దేవుడు నిన్ను గుర్తుంచుకుంటున్నాడా లేదా? పిల్లలు తండ్రికి గుర్తుంటారా? ఉంటారు. పిల్లలు దేవునికి గుర్తుంటారు. 4 గంటలకో 4:30కో రిక్షా వచ్చి స్కూల్ నుంచి ఆగుతుంది ఆటో, అందులోని దిగుతారు పిల్లలు. తల్లి ఏం చేస్తుంది? 4 గంటల నుంచి ఎదురు చూస్తుంటుంది తన పిల్లలు ఇంకా రాలేదు స్కూల్ నుంచి అని. ఏదైనా ఆటో శబ్దం వినపడింది అనుకో గబగబా బయటకు వస్తుంది. ఆ ఆటో వెళ్ళిపోయింది అనుకో, ఓహో ఈ ఆటోలో నా పిల్లలు రాలేదన్నమాట. ఇలా ఎదురు చూపులు చూస్తుంటుంది బిడ్డలు వచ్చినంత వరకు. ఆటో వచ్చింది ఇంటి ముందు ఆగ్గానే బయటకు వస్తుంది. ఆటో దగ్గరికి వెళ్ళిపోతాయి. ఆ బ్యాగులు, స్కూల్ బ్యాగులు, క్యారేజ్ అన్నీ పట్టుకుంటుంది తల్లి. వాడు చేయి పట్టుకుంటుంది, ఇంట్లోకి తీసుకెళ్తుంది క్షేమంగా. మీరేమి పిల్లల విషయంలో ఇంత జాగ్రత్త చూపిస్తే మరి దేవుడు మన విషయంలో ఎంత జాగ్రత్త చూపిస్తాడు. అందుకే ఏమంటున్నాడు దావీదు, రాజు అయిన నియమింపబడిన దినములలో ఒకటైనను నా ఆయుష్కాలంలోకి రాకముందే నా దినాలన్నీ కూడా నీ గ్రంథములో లిఖితములాయను. ఆహా, దేవుడు ఎంత గొప్పవాడు! అలాంటి దేవుడు యోబుతో అంటున్నాడు 21వ వచనంలో, ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి. ఎక్కడ పుట్టాడు? నా కడుపులో ఉన్నావయ్యా, నా కడుపులో ఉన్నావు. దేవుని పిల్లలారా, ఈ ప్రేమను ఎవరు అర్థం చేసుకుంటున్నారు భూమి మీద ఈరోజు? ఇంత గొప్ప ప్రేమను ఎవరు అర్థం చేసుకుంటున్నారు? మనం దేవుణ్ణి అర్థం చేసుకోగలుగుతున్నామా? మనం ఎప్పుడు దేవుడి జ్ఞాపకాల్లో ఉంటామట, కానీ మీ జ్ఞాపకాల్లో దేవుడు ఉన్నాడా? మనం దేవుణ్ణి పట్టించుకోవట్లేదండి. మనం దేవునికి పుట్టిన వారమని తెలుసుకోవటం లేదండి. మనం ఈ సృష్టి కంటే ముందున్న వారమని తెలుసుకోవటం లేదండి. మనం దేవుని గర్భంలో దాగి ఉన్నామనే సంగతి తెలుసుకోలేదండి. అలా తెలుసుకున్న రోజే మీరు కన్ను మూస్తే దేవుడున్న లోకానికి వెళ్తారు, లేకపోతే మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఓకేనా?